అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ దేవకి పరమానందము. రచయిత డాక్టర్ మనోహర్ కోటకొండ గారు. ఇక కథలోకి వెళితే, ఇనుప ముక్క పదునైన పనిముట్టుగా మారాలంటే కొలిమిలో కాలాల, కొలిమి తిత్తులు గాలిని ఊదాల, బొగ్గు రగిలి రవ్వరవ్వగా మండాల, ఇనుము నిప్పు కనికగా రూపాంతరం చెందాల. అప్పుడు పడే వరుస సమ్మెట దెబ్బలు తట్టుకోవాలా. నీ చేతులు పడిపోను, ఎంత దెబ్బ కొట్టినాడు పాడు నా బట్ట. కూలి పడిపోయిన కృష్ణుడిని ఒడిలో పెట్టుకొని కన్నీరైపోయింది గంగులమ్మ. ధడేల్మని తలుపు వేసుకుపోతున్న నాగులయ్యని చూసి, తండ్రి కొట్టిన దెబ్బ కంటే చదువుకోవద్దన్నాడన్న దుఃఖమే ఎక్కువైంది కృష్ణుడికి. పసిబిడ్డను చాప సిరిగే అట్టు కొడతాడా, నీ నోట్లో దుమ్ము తగల. ఆ తల్లి ఉక్రోషం తిట్ల వర్షం అయ్యింది. ఒడిలో వెక్కుతున్న బిడ్డని చూస్తుంటే ఆమె కడుపు తరుక్కుపోతోంది. చెంగుతో చెమట తుడిచి కొంగుతో విసురుతూ, నాయనా కిట్నా, ఏందిరా ఇంత పంతం, చదివేదేదో చదువుకోక వాడి పాల ఎందుకు పడినావురా నాయనా, ఎంత దెబ్బ కొట్టినాడో చూడు చేతకాని దద్దమ్మ అంటూ కుమిలిపోయింది అమ్మ అనునయంతో. కృష్ణుడు కన్నీటి వరద అయినాడు. కాదుమా, గురుమూర్తి, రంగారెడ్డి, ప్రదీపుగాడు అందరూ పోతుండారు, నేను పోతా, పంపిమని చెప్పుమా కోచింగ్కు అన్నాడు వెక్కుతూనే. బిడ్డేమన్నా మిద్దెలు మాడీలు అడిగినాడా, చదువుకుంటాననే కదా అడిగింది. ఒక చొక్కా సంకురాత్రికి కొంటే సంవత్సరమంతా ఒంటిమీద ఇంకో కొత్త బట్ట పడేదే లేదు. ఇంకా చదువుకు కూడా దుడ్డు ఇయ్యకపోతే బిడ్డల్ని కనడం ఎందుకు, పాడునాశనం. కొడుకుతో జత కలిసింది ఆమె ఏడుపు. కొలిమి నిప్పుల్లా ఎర్రగా మండుతున్నాయి ఆ తల్లి కళ్ళు. గదిలో ఈ మూల నుంచి ఆ మూలకు వేలాడదీసిన సన్నటి రాగితీగల ఏరియల్ వల నుంచి సిగ్నల్ అందక రేడియోలో కడప కేంద్రం గుర్ర అని అంటోంది. సాయం అందని గుండెలా, తలుపు వెనక కష్టాల సంఖ్యల పడిన సంసార ఖైదీలా కదలకుండా ఉన్నాడు. పెళ్ళాం బిడ్డల ఎక్కిళ్ళు గుండెలో ఫిరంగి గుల్లలా పేలుతున్నాయి నాగులయ్యకు. ఎవరిని అడిగినా డబ్బు లేదంటున్నారు. కరువు రోజులు. పల్లెలో చాలామంది దేదారాకుతో కడుపు నింపుకుంటున్నారు. టౌన్లో చేబదులు ఇచ్చేంత స్నేహితులు లేరు. దారి తోచని తనం కోపమై బిడ్డ మీద దెబ్బగా పడింది. జీతభత్యం తప్ప ఇంకేమీ సంపాదించలేని చేతులు. బిడ్డ చదువుకుంటాను నాయనా అంటే డబ్బు ఇవ్వలేని చేతులు. కొట్టడానికి ఎందుకు మొలుచుకు వచ్చాయని లోపల కుల్లి కుల్లి ఏడుస్తున్నాడు. బల్లమీద ఉండ చుట్టుకొని పడుకొని ఉంది అనిత. పొద్దుట్నుంచి ఎట్లా తట్టుకునింది మా బిడ్డ అన్నాడు డాక్టరు మురళి కడుపు మీద వత్తి వత్తి చూస్తూ. అపెండిసైటిస్ అనే అంచనాకు వచ్చాడతను. ఏం చదువుతున్నావనిత? బైపీసీ సెకండ్ ఇయర్ సార్. అమ్మ వెంటనే అందుకొని, బాగా చదువుతుంది సార్ మురిపెంగా అంది. ఓహ్, అయితే డాక్టర్ అవుతుందన్నమాట. మీ నోటి చలవతో డాక్టర్ అయితే చాలు. నా బిడ్డకు చిన్నప్పటి నుంచి డాక్టర్ కావాలనే ఆశ. అభినందనగా చూశాడు అనిత వైపు. వెరీ గుడ్, తప్పకుండా డాక్టర్ అవుతావు, బాగా చదవాలి మరి అన్నాడు ఆత్మీయంగా. అనిత నీరసంగా తల ఊపింది. సరేమా, ఆపరేషన్ చేయాలి, అరగంటలో మొదలు పెడదాం. పాప చేతులేంది, రక్తమే లేదు, పాలిపోయి ఉన్నాయి. రెప్పలు లాగి చూస్తూ అడిగాడు. ఎక్కడ తింటారు సార్, పొద్దస్తమానం పుస్తకాలే, తిందామన్న ధ్యాసే ఉండదు అమ్మ సమాధానం. అతనికి సంతృప్తిగా లేదు. బ్రుకుటి ముడిపడింది. ఏదో తేడా అనిపిస్తోంది. ఆపరేషన్ తప్పదు. ఏది ఏమైనా అబ్డామిన్ ఓపెన్ చేయాల్సిందే అనుకుంటూ థియేటర్కు షిఫ్ట్ చేయండి, కాంపౌండర్ సీనుకి సిస్టర్ దేవికి సూచన ఇచ్చాడు. అనిత, డోంట్ వరీ, యూ విల్ బి ఆల్ రైట్ అన్నాడు ఆమె తల మీద చేయి వేసి. మంచి హస్తవాసి ఉన్న ఆయన మాటతో తల్లికి ధైర్యం వచ్చింది. సొంత ఊరి వైద్య అవసరాలు తీర్చాలనే ఆలోచనతో చిన్న పట్టణమని వెనుకాడక ఆసుపత్రి ప్రారంభించాడు మురళి. స్కానింగ్ వసతి కూడా లేని ఆ ఊరిలో ఓ వైద్య విపత్తును ఆపరేషన్లో ఎదుర్కోబోతున్నాడు.
గుంటూరు కోచింగ్కు పోవాలంటే 2000 అవుతుందంట. ఆడనే రూమ్ తీసుకొని చదువుకోవాలంట. ఇంకో వారంలో పాఠాలు మొదలైతాయంట. బిడ్డ ఆశపడతా ఉండాడు. ఎట్లయినా అంపించాలా, యాడన్నా దారి దొరుకుతుందేమో నువ్వే చూడాలన్నా. దేవుని కడప నుంచి పాలు పోసే సుబ్బారెడ్డిని అడిగింది గంగులమ్మ. నిన్న జరిగిన గొడవంతా అతనితో చెప్పుకునింది. అవునమ్మా, పెద్ద కొడుకును బాగా చదివించుకుంటే కుటుంబాన్ని అంతా లాక్కొని వస్తాడు కదా. అయ్యకి నేను చెప్పి చూసేదా అన్నాడు. చెబితే మాత్రం ఆ మడిసి ఏం చేస్తాడన్నా? గవర్నమెంట్ ఉద్యోగం అని మీసాలు తిప్పుకుంటా ఊరేగడం తప్ప. వద్దని ఎంత చెప్పినా 8 మంది బిడ్డల్ని యదాన వేసినాడు. జీతంతో సాకి సంతరించేకి అయ్యేదేనా? చెబితే వినే మనిషేనా? నేను ఒంటిగాడిని, నాకో గుంపు ఉండాలా అని ఆమె చెప్పేది వింటూనే ఉన్నా సుబ్బారెడ్డి ఆలోచనలు దారిని వెతుకుతూనే ఉన్నాయి. నిజమే అన్నా, ఆ యప్ప ఒంటిగాడే. పురిట్లోనే తల్లి 3 ఏళ్లకు కలరాతో తండ్రి పోయినారంట. పాపం పల్లె వదిలి రాయచోటికి పోయి వారాలు చేసుకుని చదువుకున్నాడంట. ఆ చదువుతో ఉద్యోగం సంపాదించుకున్నాడు. ఇదంతా చదువుతోనే కదా జరిగింది. గంగులమ్మ కడుపు చించుకునింది. మనం తోగలేం, మనకొద్దు ఆ డాక్టర్ చదువులు అంటాడు. తండ్రి అనాల్సిన మాటేనా అది? జత పిల్లగాండ్లు ముందుకు పోతా ఉంటే బాగా చదివే పిల్లోడు ఊరికే ఎట్లా ఉంటాడు అని సుబ్బారెడ్డి కళ్ళల్లోకి చూస్తూ నువ్వే ఆదుకోవాలన్నా అనింది పూడుకుపోయిన గొంతుతో. అయ్యో, మొన్ననే 2 ఎనుములు కొన్నానమ్మా. ఆ దుడ్డే ఉంటే బిడ్డకి ఇయ్యకపోదునా అన్నాడు నొచ్చుకుంటూ. అప్పు పుట్టడమే కష్టమమ్మా ఈ కరువు దినాల్లో. ఏమనుకోకు, సొత్తు ఏదన్నా ఉంటే చూడు. ఒంటిమిట్ట బ్యాంకులో మా అన్న కొడుకు పనిచేస్తా ఉన్నాడు. కుదవకు పూచీగా ఉంటాడు. మింగి మింగి మాట్లాడినాడు సుబ్బారెడ్డి. నా సొత్తంటూ ఉండేది ఇదొక్కటే. నా ఒంటి మీద ఉంటే ఏమి, బ్యాంకు పెట్టెలో ఉంటే ఏమి? మెడలోని బొట్టు గొలుసును పట్టుకొని పైకెత్తి చూపుతూ గంగులమ్మ అంది. ఆమెనట్లా చూస్తుంటే నెలలప్పుడు పుట్టింటికి నిద్ర చేసేదానికి పోవాలంటే చేతిలో ఛార్జీలకు డబ్బులు లేక దేవుని కడప గుడిలో నిద్ర చేస్తా అయ్యోరికి ఒక మాట చెప్పునా అని సిగ్గుపడుతూ అడిగిన నిండు చూలాలు ఆ గంగులమ్మ గుర్తుకొచ్చింది సుబ్బారెడ్డికి. ఆ రోజు నీ అన్నదమ్ముడిని అనుకోమ్మా అని ఇంటికి పిలిచకపోయి నిద్ర చేపించి రైగుడ్డ పెట్టి అక్షింతలు వేసి పంపినాడు. ఆమె కూడా ఆ జ్ఞాపకాల్లోనే తచ్చాడుతున్నదని తడిదేలిన ఆమె కళ్ళు చెబుతున్నాయి. నిన్ను, నీ బిడ్డల్ని రాముడే సల్లంగా చూస్తాడు. నీ కష్టాలను దేవుడు తుడిచిపెట్టేస్తాడు. ధైర్యంగా ఉండమ్మా. పొద్దున కృష్ణుడిని ఒంటిమిట్ట బ్యాంకుకి పోయి మా అబ్బి రామిరెడ్డిని కలసమని చెప్పు అన్నాడు గిన్నెలో పాలు కొలిచి పోస్తూ. పాలతో పాటు ఒకరికొకరంటూ తోడుండే బంధాలు కూడా చేరుతున్నాయి. సాయం అందుతుందన్న భరోసాతో తేటపడ్డ గంగులమ్మ కళ్ళు పాల వెలుగుతో పోటీ పడుతున్నాయి. పనిముట్టు తయారీకి, కమ్మరి పనితనానికి మాదిగన్న కుట్టిన తోలుతిత్తి కూడా జత కలిసింది. నడుముకు మత్తు ఇస్తాము, నొప్పి తెలియకుండానే ఆపరేషన్ అయిపోతుంది అన్నాడు సర్జన్ మురళి. అలాగే అన్నట్టుగా తల ఊపింది ఆ అమ్మాయి నీరసంగా. పేషెంటును పక్కకు పడుకోబెట్టి కాళ్లను తలను కడుపులోకి వంచాడు. విల్లులా మారిన వెన్నెముకల మధ్యలోకి మత్తు సూది గుచ్చాడు. మందు సూటిగా నాడీ దండాన్ని చేరింది. వెన్నుపాము కింద భాగంలో స్పందనలు స్తబ్దమైపోయాయి. మత్తిచ్చే డాక్టర్ అంటూ వేరుగా ఉండని ఆ చిన్న పట్టణంలో ప్రాణాలు కాపాడాలనే పట్టుదలతో అన్నీ తనే చేస్తున్నాడు. పాపను వెల్లకిలా పడుకోబెట్టాడు. కాసేపటికి కాళ్ళు కదిలించమన్నాడు. తిమ్మిరిగా ఉంది, కదిలించలేను సార్ అంది. కడుపు పైన గుచ్చుతూ నొప్పి తెలుస్తోందా అని అడిగాడు. లోగొంతుకతో గొణిగింది ఆమె. ఓకేమ్మా, ప్రశాంతంగా పడుకో. ఉదయం నుంచి నొప్పితో బాధపడుతున్న ఆ అమ్మాయి ఆ మాటతో నెమ్మదిగా నిద్రలోకి జారుకుంది. ఆపరేషన్ మొదలైంది. కడుపు కుడిపక్క 2 అంగుళాల ఘాటు పెడితే సిస్టర్ చర్మాన్ని వేరు చేసి క్లాంపులతో పట్టుకుంది. కండరాలను జరిపి ఇంకొంచెం లోపలికి వెళ్ళాడు. తెల్లని పొర, పెరిటోనియం కనపడాలి.
శరీర కుహరం నల్లగా కనపడుతోంది. ఏంటది సార్? సిస్టర్ గొంతులో ఆందోళన. రక్తం, ఇంటర్నల్ బ్లీడింగ్, అపెండిక్సు కాదు, కడుపు లోపలంతా రక్తం చేరి ఉంది. హీమోపెరిటోనియం, తనలో తాను అనుకుంటున్నట్టుగా అన్నాడు. ఎక్కడ నుంచి వస్తా ఉంది ఇంత రక్తం? సార్, క్లోజ్ చేసి కడపకు పంపేద్దాం, తేడా ఏమైనా జరిగితే మనల్ని అంటారు, సిస్టరు భయంగా అంది. అట్లా చేస్తే పాప దారిలోనే చనిపోతుంది. మన ఇంట్లో మనిషి అయితే చేతులు దులుపుకొని పంపేస్తామా? రిస్క్ తీసుకోమా? మరేం చేద్దాం సార్? ఓపెన్ చేసి బ్లీడింగ్ పాయింట్ ఎక్కడుందో పట్టుకోవాలి, అదొక్కటే దారి. సార్, పేషెంట్ బీపీ పడిపోతా ఉంది, కాంపౌండర్ సీను ఆదుర్దాగా అన్నాడు. వణికిపోయింది సిస్టర్. ఒంటికి పసుపు రాసుకొని శుభ్రంగా స్నానం చేసి దేవుని గూడు ముందుగా కూర్చుంది గంగులమ్మ. ఆది దంపతుల పటానికి కుంకుమ బొట్లు, బంతిపూలను పెట్టి తను బొట్టు పెట్టుకొని పిల్లలందరికీ పెట్టింది. కృష్ణుడి చేతికి దారపు ఉండ ఇచ్చింది. 3.5 పొడవుతో 7 వరుసలను పేర్చమంది. పేర్చిన దారపు పోగులను పసుపు ముద్దలో తడిపి తీసింది. అమ్మలగన్న యమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ, మమ్మల్ని మా బిడ్డల్ని సల్లంగా చూడమ్మా వేడుకుంటూ మెడలోని తాలిని తీసింది. గొలుసు చివరలను కలుపుతున్న చిన్న తాడును తెంపింది. పూసలు, బొట్టుబిళ్ళ జలజల ఒడిలో పడ్డాయి. పసుపు తాడులోకి మొదట బొట్టుబిళ్ళను దూర్చింది. నల్ల పూసలు, ఎర్ర పూసలు ఒకటి తర్వాత ఒకటి వరుసగా ఎక్కించింది. తాడు చివర్లను 3 సార్లు ముడివేసి అమ్మవారికి ముమ్మారు తాకించి కళ్ళకద్దుకొని మెడలో వేసుకుంది. బొట్టు గొలుసును కాగితంలో పొట్లం చుట్టి, నాయనా కృష్ణ, ఇదిగో భద్రంగా జేబులో పెట్టుకొని ఒంటిమిట్టకు పోయి దుడ్డు తీసుకురాపో అంటూ అతని చేతికి ఇచ్చింది. అమ్మ చేతి ప్రసాదాన్ని బాధగా అందుకున్నాడు కృష్ణుడు. ఇద్దరి కళ్ళల్లో నీటి పొరలు. గుంత బజారు అల్లాబక్షు బంకులో బాడుగ సైకిల్ కోసం వచ్చాడు. బంకు మీద అడవి రాముడు పోస్టర్లో ఎన్టీ రామారావు. ఓ పక్క బెల్ బాటం ప్యాంటు, బాబీ కాలర్తో సింహాన్ని ఒడిసి పట్టుకొని ఉన్నాడు. ఇంకో పక్క కోదండం పట్టుకొని రాముడి రూపంలో ఉన్నాడు. అవేవి కృష్ణుడి కంటబడటం లేదు. సాయిబాబాలో 2వ ఆటకు పోయినా అబ్బబ్బా ఎన్టీ ఓడు, జయప్రద ఏమున్నారు, ఏం పాటలు, ఏం ఫైటింగులు, ఈ మూల నుంచి ఆ మూల దాకా పెద్ద బొమ్మ. సినిమా ఐస్కోప్ అంట, భలే ఉంది. మళ్ళా ఈ రేతిరి చూడాలా బొమ్మను, ఇద్దరం పోదాంలే, పక్కనే కూర్చున్న ఫకీర్ను ఊరిస్తూ చెబుతున్నాడు అల్లాబక్షు. అన్నా, సైకిల్ తీసుకుపోతా, రాసుకోన్నా, వాళ్ళ మాటల మధ్య దూరుతూ అన్నాడు. తీసుకుపో అబ్బి, అల్లాబక్షు అభిమానంగా అన్నాడు. సీటు మీద అరచేత్తో తట్టి ఒకసారి పెడల్ వెనక్కి గిర్రున తిప్పి నెట్టుకుంటూ వెళ్ళి ఎగిరెక్కి కూర్చొని ఫెడల్ బలంగా తొక్కి రామబాణంలా దూసుకుపోయాడు. పుస్తకంలో రాసుకోలేదేమి అల్లాబక్షు? పక్కనే ఉన్న ఫకీర్ హెచ్చరిక. పొద్దున పాలసుబ్బారెడ్డి చెప్పినాడు ఈ ఎబ్బి కట్టాన్ని. మనం చేయగలిగింది మనమూ చేద్దాం. సైకిల్ని సాయంత్రం 3 గంటలకు తెచ్చినా బాడిగ తీసుకునేదిలే అభిమానంగా చెప్పాడు అల్లాబక్షు. పోస్టర్లో రాముని గెటప్ ఎన్టీఆర్ నవ్వుతూ చూస్తున్నాడు. మాదిగన్న తోలుతిత్తికి తోడుగా యానాది చిన్నాయన అడవి కష్టం బొగ్గు కొలిమికి చేరింది. జ్వలనం మొదలైంది. హీమో పెరిటోనియంతో డాక్టర్ యుద్ధం మొదలైంది. రక్తమంతా కడుపులో చేరుకుంటే బీపీ పడిపోదా? ఫుట్ అండ్ ఎలివేట్ చేయండి, ఫ్లూయిడ్స్ స్టార్ట్ చేయండి, బ్లడ్డును తోడేద్దాం, స్టెరాయిల్ బేసిన్ తీసుకురండి అంటూ చకచక పెరిటోనియం పొరను తెరిచి ఆపరేషన్ సాగించాడు. సిస్టర్ రక్తాన్ని తోడి బేసిన్లో వేస్తా ఉంది. కాంపౌండర్ బ్లడ్ కలెక్టింగ్ బ్యాగు తీసుకొని దానిలోని సిట్రేట్ ద్రవాన్ని ఖాళీ సీసాలో పోశాడు. సర్జన్ రక్తస్రావం ఎక్కడి నుంచి జరిగుండొచ్చో అంచనా వేశాడు. చేతి వేళ్ళు చురుగ్గా కదిలాయి. బ్లేడు ముక్కతో బలపాల మీద, సబ్బు ముక్కల మీద ఖడ్గాన్ని, బోటును, దేవతామూర్తులను చిన్నప్పుడే చెక్కిన ఆ వేళ్ళు అండాశయాన్ని అలవోకగా అందుకున్నాయి. దానికి ఫోర్సెప్స్ బిగించాడు. నిటారుగా నిలబడి పైకి చూసి ఓహ్ అంటూ గాలి బలంగా పీల్చుకొని వదిలాడు. పగిలిన అండాశయాన్ని తీసివేసి తొడిమను ముడివేశాడు. బేసిన్లో ఉన్న రక్తాన్ని సీసాలోకి వడగట్టమన్నాడు.
నిమిషాల్లో సిద్ధమయ్యింది. ఆటో ట్రాన్స్ఫ్యూజన్ రోగి రక్తాన్ని తనకే ఎక్కించడం మొదలైంది. ఒక పిడికెడు రక్తం గడ్డ అంటే 1/2 లీటర్తో సమానం. ఈ రక్తం సరిపోదు, వెంటనే ల్యాబ్ టెక్నీషియన్ను రమ్మని చెప్పండి అంటూ కడుపు లోపల ఉన్న రక్తాన్ని తుడిచేసి ఇంకా ఎక్కడైనా బ్లీడింగ్ పాయింట్స్ ఉన్నాయేమో చూశాడు. ఇంక ప్రమాదం లేదు, అమృతం గమయ అన్నాడు సంతోషంగా. అత్యంత అరుదుగా ఋతుచక్రంలో అండం విడుదలయ్యాక అండాశయ రక్తనాళం పగిలిపోవచ్చు. దాంతో తీవ్ర రక్తస్రావం జరిగి ప్రాణం ప్రమాదంలో పడుతుంది. జారిపోతున్న ఆ ప్రాణాన్ని పైకి లాగి ఊతమిచ్చి నిలబెట్టాడతను. 20 కిలోమీటర్ల దూరం కృష్ణుడి కాలిబలానికి పరీక్ష పెట్టింది. అతని ఆలోచనలు సైకిల్ చక్రాలు పోటీపడి తిరుగుతున్నాయి. సంవత్సరమైనా గడవలేదు, గాయం పచ్చిగానే ఉంది. 8వ తరగతి చదువుతున్న తమ్ముడు వేణు తలనొప్పితో అల్లాడిపోయిన రాత్రి. నవీన వైద్య సదుపాయం పేద కుటుంబానికి అందుబాటులో లేని ఆ రాత్రి. ఏ దేవుడైనా వచ్చి కాపాడుతాడని అమ్మా నాయన ఎదురు చూసిన ఆ రాత్రి కృష్ణుడిని ఇప్పటికీ వెంటాడుతూనే ఉంది. ఆ రాత్రి తెల్లారింది, కానీ తమ్ముడు తిరిగి కన్ను తెరవలేదు. అప్పుడు నాటుకున్నది డాక్టర్ కావాలనే కోరిక, చదవాలి, ఎలాగైనా చదవాలనే తపన. ఎండ చుర్రుమంటోంది, డొక్కలు ఆయాసంతో ఎగిరెగిరి పడుతున్నాయి కొలిమితిత్తులలా. ఆశయ జ్వాల ఎగస్తోంది. జ్యోతిర్గమయ్య దారి మలుపులు గుట్టలు సైకిల్ ఫెడల్ కింద కరిగిపోతున్నాయి. 3 చోట్ల చెట్ల పచ్చటి దీవెనల కింద సేద తీరిన దాహంతో నాలుక పిడచకట్టుకుపోయింది. కనమలోపల్లి ఉప్పరపల్లి దాటగానే ఎదురుగా మిట్టదారి కనబడింది. సీటు దిగి బారు మీద అటూ ఇటూ ఊగుతూ సైకిల్ తొక్కాడు. ఒంటిమిట్ట రామాలయం 4 గాలిగోపురాలతో కన్నుల పండువగా కనపడింది. కృష్ణుడి ముఖంపై చిరునవ్వు మొలిచింది. గుడి ప్రాకారం మలుపులో ఉన్న టీబంకాయన్ని బ్యాంకు ఎక్కడనా అని అడిగాడు. ఎదురుగా ఉన్న మట్టి రోడ్డు చూపించాడు. కృష్ణుడికి గస ఆగడం లేదు. చొక్కా చెమటతో తడిసి ఒంటికి అతుక్కుపోయింది. పోతన్న చెరువంతా నీ చెమటతోనే నిండిపోయేట్టుంది గదబ్బీ, నీళ్లు తాగిపో అన్నాడతను. తడి ఇసుకలో ఉన్న కుండ అంచున వరి మొలకలు తనలాగే పొడవుగా పచ్చగా పెరగమని చెబుతున్నాయి. సత్తు లోటాలోని చల్లటి నీళ్లు గొంతులో పడేసరికి ప్రాణం లేచి వచ్చింది. మంచిదన్నా, వెళ్ళొస్తా అని బ్యాంకులోకి కదిలాడు. చిన్నాయన ముందే చెప్పడంతో క్యాషియర్ రామిరెడ్డి కృష్ణుడిని నేరుగా మేనేజర్ దగ్గరికి తీసుకెళ్లాడు. జేబులోంచి గొలుసు తీసి అతని చేతికి ఇచ్చాడు. గీటు చూసి తూకం వేసి 2 తులాల 4 గ్రాములు ఉంది, 2500 రూపాయలు ఇవ్వవచ్చు అన్నాడతను. 2000 చాలు సార్. సంతకాలు అయిపోయాయి. డబ్బు చేతికి వచ్చింది. జాగ్రత్త, అమ్మ తాలిబొట్టు డబ్బులివి, కష్టపడి చదివి డాక్టర్ సీటు సంపాదించు అంటూ రామిరెడ్డి బయటదాకా వచ్చి వీడ్కోలు చెప్పాడు. దేవకి అమ్మకు మంచి రోజులు వస్తున్నాయంటూ రాములవారి గుడిగంటలు మోగాయి. లక్ష్యం వైపు రివ్వున సాగాడు కృష్ణుడు. వడ్రంగన్న చెక్కపిడి బిగించాడు. సమ్మెట పైకి లేచింది. ఇనుప ముక్కను ఆయుధంగా మార్చే చివరి కొలిమి పని మొదలైంది. ఏం నాయనా, నీరసంగా ఉన్నావు? అప్పుడే ఇంట్లోకి అడుగుపెట్టిన కృష్ణుడికి మంచినీళ్ళ గ్లాసు అందిస్తూ అడిగింది గంగులమ్మ. కేసు పెద్దదిమా, గండం దాటింది. ఆ పాపకు బాగా రక్తం పోయింది. నా రక్తం ఇయ్యాల్సి వచ్చింది అన్నాడు డాక్టర్ మురళీకృష్ణ. ఆ మాటకు మురిసిపోయి, మంచి పని చేసినావు నాయనా, ప్రాణం కాపాడినావు, ప్రాణం నిలిపినావు, మజ్జిగిస్తా తాగు అంటూ వంటగదిలోకి వడివడిగా నడుస్తూ దేవుడి ఫోటో ముందు ఆగి, బంగారమంటి బిడ్డనిచ్చావు తండ్రి. 2 తులాలు కొదవ పెడితే బిడ్డ నిలువెత్తు బంగారమై వచ్చాడు. 3 తమ్ముళ్లను చదివించి డాక్టర్లను చేసుకున్నాడు. దండం పెట్టుకుంది. పిడికెడు కల్లుప్పు ఎడమ చేతికి తీసుకొని కొడుక్కి దిష్టి తీసి మజ్జిగ ఇచ్చింది. మంచం మీద పడుకొని పేపరు చదువుతున్న నాగులయ్య మీసం దువ్వుకుంటూ గంగులమ్మ వైపు చూశాడు. వాడు నా బిడ్డ అన్నట్టుగా కోరగా చూసి ఒక నవ్వు విరిసింది, గర్వం అంటని పరమానందంతో. చెరసాలలో పుట్టిన కన్నయ్య కష్టాల నదిని దాటేస్తేనే చాలదు, గోకులంలో రాక్షస బాలారిష్టాలను జయించాలి.
కృష్ణయ్యగా మారి గోవర్ధనాన్ని గోట ఎత్తి ఆబాల గోపాలాన్ని కాపాడాలి. అప్పుడే దేవకి పరమానందమయ్యేది. అవును, సమష్టి శ్రమ సాయంతో కొలిమిలో పురుడు పోసుకున్న ఆ పనిముట్టు అందరి కోసం ఇష్టంగా పనిచేస్తూనే ఉంటుంది. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా ఒక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.